మంది భక్తులకు, హిందూ బంధువులకు, స్వాములకు, భవానీలకు, శివసాలకు అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు చేసుకున్నాం. కానీ ఒక 20 నిమిషాలు అయింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని గమనించవలసిన కోరుతున్నాం. ముఖ్యంగా ఇంత మహా కార్యక్రమానికి ఈ లైవ్ లో మన కృష్ణా జిల్లా మొత్తం చేస్తున్నటువంటి మా శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, అయ్యప్ప స్వామి వెళ్ళవేళ అక్షర బాగుంటాయో చూడాలని కోరుకుంటూ ఒకసారి అందరూ కూడా పూర్తిగా చెప్పుకున్నామే. స్వామి రేపు 6వ తారీఖున మన 3 సంవత్సరంలో వినాయకుడి పండుగ మహా దివ్య పరిపూజోత్సవం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం జరుగుతున్న కమిటీ కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కార్యక్రమం చేయడానికి మన కృష్ణా జిల్లా పోలీసు వారి సహకారం ఎంతో మొదలైంది. వారి కుటుంబ అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాము. అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ కూడా మాకు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సేవ చేశారు. వారు కూడా మా ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి గత సంవత్సరం నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నాము. దీనికి మాకు ప్రత్యేకంగా దాతలందరూ కూడా ముందుకు వచ్చి వారు సహాయ సహకారాలు అందిస్తారు. వారందరికీ కూడా పేరు పేరున మా కమిటీ తరఫున శిరస్సు వచ్చి నమస్కారం చెప్తున్నాం. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం కాకపోతే గురుసారి గారు పరిపాలన కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప. ఈ కార్యక్రమానికి చేసిన ఆహుతులందరికీ కూడా శ్రీస్ అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు అందరికీ కూడా పేరు పేరు వలసిన స్వామి వారి దివ్య కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత సపోర్ట్ తెచ్చినటువంటి నరసరావుపేట వాస్తవ్యులు కుమార్ గురుస్వామి గారికి చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా తప్పలేదు. కారణం ఏంటంటే ఆయనే ఒక కుర్రోడు మనందరిలో ఒక్కసారిగా కంటి సాములు చూసినట్టుగా తమిళతో ఆనందపడిపోయాడు ఆయన. తర్వాత కేరళ తండ్రి గారు అయినటువంటి మురళీ నమూర్తి గారు రావడం ఇంకా విశేషం. ఆయన కేరళ ట్రావెల్ బోర్డు దేవస్వం బోర్డు వారి పద్ధతిలో ఏ రకంగా స్వామి వారికి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలు మనతో నిమిత్తం లేకుండా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ దివ్య పడిపోయిన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అడుగుగా సహాయపడుతూ మీకు మేము వెన్నట్టు ఉన్నామని తోడ్పడుతూ ఉన్నటువంటి నాయకులకి, సమితులుగా ఉన్నటువంటి కార్యకర్తలకి, ఎవరికైనా సరే అందరినీ ఎవరినైనా సరిగ్గా చూడలేని పక్షంలో అన్నిగా కారణం ఏంటంటే సమయం కొద్ది ఆ కొద్ది సమయంలో అందరినీ మర్యాదలు చేయాలంటే కట్టుకోవడం. అందువల్ల ఇంపార్టెంట్ అంటున్నాడు. కంటికి కనిపించిన వాళ్ళ పైకి కేకేయడం జరిగింది. ఈ తదుపరి ప్రింట్ మీడియా సిటీకి వెళ్ళి గురు శ్రీనివాసరావు గారికి 100 కోటి వందనాలు. కారణం ఏంటంటే ఇక్కడ నుండి సుమారుగా 45 కిలోమీటర్ల దూరం మొత్తం అందరూ కూడా ఇంట్లో కూర్చొని చూడగలిగినటువంటి లైవ్ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి పెట్టి ఇటువంటి విశేషమైన కార్యక్రమం చేసిన వారికి 100 కోటి వందనాలు. తదుపరి ఇక్కడికి వచ్చినటువంటి ఆహుతులందరికీ కూడా 4 రోడ్లలో ఎవరి పళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు ప్రసాద భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి 4 రకాలు ఉన్నాయి. ఎక్కడ తోకిసలాడు ప్రశాంతంగా 4 రకాల ఐటమ్ ప్రశాంతంగా ఆరగించి తర్వాత 3 మధ్యకు కూడా ఏర్పాటు చేయడం తీసుకొని ప్రశాంతంగా వెళ్ళవలసింది. విధి లేదు అనడానికి వీలు లేకుండా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ప్రకారంగా చూడవలసింది. 6వ తారీఖున డిసెంబర్ 6వ తారీఖున మూర్సంబాల సెంటర్ లో జరిగేటువంటి పడి పూజ కార్యక్రమానికి స్వాములందరినీ ఆహ్వానం చెప్పన్నారు. అదే మాదిరిగా డిసెంబర్ 15వ తారీఖున
రామచంద్రంలో వేయించేసినటువంటి రామలింగేశ్వర స్వామిలో దేవాలయంలో కూడా అయ్యప్ప దేవాలయం దాని సామ్యమంత్రం పిచ్చుకోవడానికి వేడి చేస్తారు. 40 రోజులు కూడా మండలం రోజులు మధ్యాహ్నం కూడా సద్ది కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరినీ కూడా రమ్మని వాళ్ళు ఆహ్వానించుకున్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమితి మా జాతీయ అధ్యక్షులు రాజయ్య పాండే గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మన వాసు భూషణ్ గారు ఈరోజు రామలేపటి కారణంగా వారందరూ కూడా స్వామి వారందరికీ మా అందరికి కూడా దివ్యాశీస్సులు చెప్పారు. వారికి వారి కుటుంబానికి కూడా అష్టేశ్వర భగవంతుడి సలహా రావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. అలాగే 3వ తారీఖున కాళేపేటలో వేసిన వినాయకుడి దగ్గర వినాయకుడి దగ్గర పడిపోయిన వాస్తవం జరుగుతుంది. దాని నిమిత్తంగా ఆ కమిటీ వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ పడిపోయిన వాస్తవాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. 3వ తారీఖు డిసెంబర్. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. ఇంతటి పని మహాపడిని భువనేశ్వరుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఈ కార్యక్రమం సాయి డిస్కో డెకరేషన్ వేముల కృష్ణ గారంటే ఈయనండి. మనిషి 5 అడుగులో ఉంటాడు, కానీ 6 అడుగులు బుల్లెట్ కంటే మించిన పని చేస్తారు. పని చేసి సమాజం ఇచ్చుకుంటారు. ఎవరైనా ఏదైనా ఊళ్ళో ఏదైనా కార్యక్రమం చేయించుకోవాలంటే సాయి డిస్కో డెకరేషన్ సంప్రదించండి. చాలా రీజనబుల్ గా పొలైట్ గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఉపయోగించుకోండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. గాంధీ గారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ కార్యక్రమానికి వాలంటీర్లను ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జ్ కాంతారావు గారిని కూడా 100 సార్లు స్మరించుకున్న కారణం ఏంటంటే డబ్బులు అయితే అంటే కార్యకర్తలు దొరకరు. ఇవాళ కూడా ఎవరైనా సరే వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శాసన సూర్య సంస్థల సూర్య సంస్థ అంటే మన బస్టాండ్ రోడ్లో ఏర్పాటు చేసాము. అలాగే రాజరాజు దగ్గర ఏర్పాటు చేసాము. అలాగే ఇక్కడ నౌతి మెడికల్ దాని ఎదురుగా కోసమే జ్యువెలర్స్ దగ్గర ఏర్పాటు చేసాము. అలాగే ఫోటోలో బాలపాడు పక్కన అలాగే బట్టల కొట్టడంలో ఆ 2 సార్లు ఏర్పాటు 8 సార్లు ఏర్పాటు